ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. జగిత్యాల జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు ముజీబుద్దీన్ గారి నివాసంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు పార్టీలో జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ గారు, జగిత్యాల పట్టణ సిఐ వేణుగోపాల్ గారు, జగిత్యాల రూరల్ సిఐ కృష్ణారెడ్డి గారు, మల్యాల సిఐ రవి గారు, టీవీ సూర్యం గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ఇఫ్తార్ విందులో మైనార్టీ నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ఖాజా లియాఖత్ అలీ మోసిన్, మ్యాంగో అమీన్, సిరాజుద్దీన్ మన్సూర్, ఆదిల్ పటేల్, 4టీవీ రిపోర్టర్ ఇర్ఫాన్, డాక్టర్ ఆజమ్, మీర్ కాజిం అలీ, సలావుద్దీన్ మున్నా, మొయిజుద్దీన్, నవీద్, తబ్రేజ్, అఖిల్ పటేల్, నేహాల్, అడ్వకేట్ షిరాజ్, కమాల్, ఫేరోజ్, హెడ్ కానిస్టేబుల్ నసీర్ ఖాన్, సంజర్, హఫీజ్ తదితరులు పాల్గొనడం జరిగింది. జగిత్యాల పట్టణంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో డిఎస్పీ రఘుచందర్ గారు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదని, అది ఓ శ్రద్ధ, నియమం, ఆధ్యాత్మిక సాధన అని ప్రశంసించారు. ముస్లిం సోదరులు ఎండాకాలంలో నీళ్లు కూడా తాగకుండా ఉపవాసాన్ని పాటించడం ఎంతో కష్టమైనప్పటికీ తాము దీన్ని మతపరమైన భక్తితో ఆచరిస్తారని తెలిపారు. డిఎస్పీ రఘుచందర్ గారు సమాజంలో సహనశీలత, భక్తి అందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఎటువంటి విభేదాలు లేకుండా అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు పోలీసులకు సహకరిస్తూ శాంతి, భద్రత పరిరక్షణలో భాగస్వాములు కావడం అభినందనీయమని తెలిపారు. జగిత్యాలలో సామరస్య వాతావరణం నెలకొనడం సంతోషకరమని, కులమత భేదాలు లేకుండా అందరూ ఆనందంగా జీవించాలని సూచించారు. జగిత్యాల గంగా జమున తహజీబ్లా కొనసాగాలని, సామాజిక సామరస్యతకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ముబారకమైన రంజాన్ సందర్భంగా ముజిబాయ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మేము అందరం హాజరైనాం. ఇందులో మన జగిత్యాలకు సంబంధించిన అందరూ మైనార్టీ పెద్దలు, నాయకులు, అందరూ ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి అందరూ వచ్చారు. చాలా సంతోషం. ఇది ఏంటంటే అందరం కలిసి జరుపుకునే పండుగ, పవిత్ర మాసం. మైనార్టీ సోదరులందరూ కూడా ఉపవాసం ఉండి ఈ ఎండాకాలంలో కూడా వాళ్ళు చాలా కష్టంతో కూడిన పని ఉపవాసం ఉండడం, అది కూడా సాయంత్రం వేళ ఈ ఇఫ్తార్ను రోజా ముగించి ఇఫ్తార్ దాంట్లో మాకు భాగస్వామ్యం చేసి మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ జగిత్యాల పట్టణంలో చాలా ప్రజలందరూ కూడా, అన్ని మతస్థులు కూడా శాంతి సామరస్యాలతోటి కలిసిమెలిసి ఉంటారు. ఇదే రీతిగా మాకు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మన మైనార్టీ లీడర్స్ కానీ, పెద్దలు కానీ అందరూ కూడా మాకు చాలా సహాయకారాలు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా మేము చాలా చాలా ధన్యవాదాలు. అందరూ కలిసి మన జగిత్యాల పట్టణం ఒక పీస్ఫుల్ పట్టణంగా తీర్చిదిద్దాం. आज जो इफ्तार पार्टी रखा, महज एक ज़माने से मेरी ख्वाहिश थी. पहले से मैं तो 25-30 साल से ईद मुला प्रोग्राम रखता रहा हूँ. जब वो सज्जर साहब वहाँ जितने भी किया ऐसा कहीं देखता थे, सब कुछ जो हम जो इन्वेट करते हैं. मगर अब देखने में आ रहा हम पॉलिटिकल के इफ्तार पार्टी ज़्यादा हो गए. मेरी ख्वाहिश थी कि पुलिस को भी एक इफ्तार पार्टी देना, क्यों वो तो ये बेचारे पब्लिक के रियल हीरो है. रियल हीरो है ना, जो दिन में रात में धूप नहीं, छाँव नहीं, बच्चों को छोड़ के जो पब्लिक वास्ते सेवा करते, रियली हकदार इन्होंने इन लोगों को जो इफ्तार पार्टी देना में दिल में ख्वाहिश थी. क्यों वो तो इन जो लैंड ऑर्डर जो मेंटेन कर रहे हैं, हमारे DSP साहब, CA साहब, हमारे जो रूरल CA साहब, मल्याल CA साहब, मगर मैं दोस्तों इन तमाम लोगों का शुक्रिया अदा कर रहा हूँ. जो मेरे को जो आज दिली खुशी हुई, बहुत बड़ी खुशी हुई मेरे को, कि मैं जो ये क्या है वो तो अक्सर देखा गया तो इल्ला हमारे हकदार, इल्ला जो हमारी रक्षा करते और पब्लिक की सेवा करते, बेचारे लैंड दिन में रात नहीं फिरते,
जरान को रोकते और पेट्रोलिंग करते और हमारा रमज़ान 20-24 तारीख तक अच्छा गुजरेगा, अमन शांति से गुजरा। मैं अल्लाह का शुक्र अदा कर रहा हूँ, हमारे हिंदू भाइयों का शुक्र अदा कर रहा हूँ। सब मिलजुल के हम रमज़ान गुजार रहे। इसी तरह से आने वाले दिनों में भी हम लोग मिलजुल के, चाहे रमज़ान होंगे, दसरा होंगे, दीपावली होंगे, बकरीद होंगे, सब मिलजुल के दोस्तों गुजारना बोल के मैं जो सबसे अपील कर रहा हूँ। और ये बहुत अच्छा है कि हम सब मिलजुल के हैं यहाँ पर।